విజయనగరం కీర్తిని పెంచేలా శ్రీ పైడితల్లి అమ్మవారి పండుగ నిర్వహించాలన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. అక్టోబర్ 6, 7 తేదీలలో జరిగే అమ్మవారి వేడుకలు ఆహ్లాదకర వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. గతేడాది కంటే గొప్పగా ఉత్సవాలు నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్తో కలిసి పైడితల్లి అమ్మవారి ఉత్సవాలపై అధికారులతో సమీక్షించారు మినిస్టర్. तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्यो दिवे दिवे नमस्कुर्यान्नास्ते रङ्गे देवता एव देवता प्रीणाते पर्याप्यानन्दरायाय सर्वस्वमोदरात्रमुभवतु सर्वस्याप्ते सर्वस्य जित्ये सर्वमेव तेनाप्नोति सर्वं जयति शतमानं भवति शतायुः पुरुषः ఈ రోజు యాక్చువల్గా అమ్మవారి పండుగకు సంబంధించిన ఏర్పాట్ల గురించి ఏమేమి చేయాలని దాని మీద ఒకసారి డిస్కస్ చేద్దాం ఉద్దేశం. ముందుగానే దీని మీద ప్రతి సంవత్సరం శ్రీ జై పైడిమాంబ పైడితల్లమ్మవారి సిరిమానోత్సవ పండుగ ప్రతి సంవత్సరం ఉత్తరాంధ్ర ఇలవెల్పు భారీ స్థాయిలో ప్రతి సంవత్సరం కూడా నిర్వహించబడుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా అక్టోబర్ 6వ తారీఖున 7వ తారీఖున పెద్ద ఎత్తున ఈ సంవత్సరం కూడా జరగబోతా ఉంది. అయితే ప్రభుత్వం పండగగా గత సంవత్సరం అనౌన్స్ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ పండగగా అనౌన్స్ చేసి 50 లక్షలు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా ఇవ్వమని గతంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా యూత్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక 50 lakhs ఇమ్మని కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేయగా దాన్ని కూడా ఆమోదం పలకడం జరిగింది. అది ఈ సంవత్సరం గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మరింత భారీగా చేయాలనేది మా అందరి ఆకాంక్ష. గతంలో ఎలాగైతే ఉత్సవాలు నడిపించామో, విజయనగరం ఉత్సవాలు ఎలాగైతే నడిపించామో అదేవిధంగా ఇంకా మరిన్ని ఏర్పాటు చేస్తూ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక ఆహ్లాదమైన వాతావరణం కల్పిస్తూ ఒక మంచి పండగ వాతావరణాన్ని విజయనగరం జిల్లా వాసులకి, విజయనగరం జిల్లా వచ్చినటువంటి ప్రజానికానికి అందరికీ కూడా ఒక మంచి జ్ఞాపకాలతో